Namaste everyone. ఇవాల్టి వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఐ ఫెల్ సెయింగ్ దట్ అందరి క్వశ్చన్స్కి పర్మనెంట్గా కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ అయినా ఇస్తే బాగుండు అనిపించేది. అందుకే ఇవాళ ఈ వీడియో. ఫైనాన్షియల్ సక్సెస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్. ప్రతిరోజు నాకు కనీసం ఒక 20-30 సార్లు వచ్చే క్వశ్చన్స్లో ఇవి కనీసం ఒక 80% ఉండే క్వశ్చన్స్ ఇవే. అసలు ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి, ఫైనాన్షియల్ సక్సెస్కి పర్మనెంట్ సొల్యూషన్ అసలు అంటూ ఆస్ట్రాలజీలో ఉందా? అసలు అందరికీ ఇది ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? అర్థం చేసుకుందామా? రైట్. ఈ ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ సక్సెస్ అనేవి ఎప్పుడూ కూడాను ఇదొక వీల్ అండి. ఒక వీల్లా, చక్రంలాగా, పద్మవ్యూహంలాగా వెళ్తూ ఉంటుంది. ఎలాగో చెప్తా. ఫైనాన్షియల్ గ్రోత్ ఒక మనిషికి 21 years నుంచి స్టార్ట్ అయితే ఆ పర్టిక్యులర్ లైఫ్, 21 to 55 years, 21 to 58 or 60 years or 62 years until when the person works. ఆ పర్టిక్యులర్ టైం వరకు కూడా ఇది ఫైనాన్షియల్ అబండెన్స్ని క్రియేట్ చేసుకునే లైఫ్ స్పాన్. ఈ లైఫ్ స్పాన్లో ఫైనాన్షియల్ గ్రోత్ అవుతుండే కొద్దీ, అవుతూ ఉండగా, ఆ సైకిల్ కొనసాగుతూ ఉండగా లైఫ్ స్టైల్లో చేంజెస్ మనమే ఇంట్రడ్యూస్ చేస్తాం. అది చేయంగానే మళ్ళీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఎదురు చూస్తాం. మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్. ఆకలికి స్టాపేజ్ అనేది ఉండదు అన్నట్టుగా ఈ ఫైనాన్షియల్ సక్సెస్కి దాహం ఎక్కువ. సమ్మర్లో కూల్ డ్రింక్స్ తాగినట్టు. సో ఈ ఫైనాన్షియల్ సక్సెస్ యొక్క దాహం అనేది ఎప్పుడు కూడా తీరదు. ఎప్పుడు తీరుతుంది? మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయడం మానేసినప్పుడు తీరుతుంది. అట్లీస్ట్ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. You will not get saturated in life, but there will be a break-even point where you achieve a financial growth, or when you can call yourself, అంటే మనకి మనం yes, we are financially okay, we are financially stable, we are financially doing well, పర్వాలేదు, ఒక మోస్తరుగా నడుస్తోంది అనుకుని ఆ స్టేట్మెంట్ ఇచ్చే ఆ పర్టిక్యులర్ స్టేజ్ని అయితే తప్పకుండా మనం అందరం, ఇంక్లూడింగ్ everybody of us, will come to that particular point. అవును కదా? కరెక్ట్? రైట్. లేదు, ఒక మోస్తరుగా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడే ఒక మెయిన్ పాయింట్ ఉందండి. ఎందుకు చెప్తున్నాను ఈ జ్ఞానం అంతా అంటే, ఇక్కడే ఆ పర్టిక్యులర్ ప్లానెట్, చిన్నప్పుడు కీ ఇచ్చే బొమ్మలతో మనం అందరం ఆడుకొని ఉంటాం కదా, సింహం బొమ్మలు, ట్రైన్ బొమ్మలు. ఆ ప్లానెట్కి కీ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఆ పర్టికులర్ ప్లానెట్ ఇక్కడ ఏం చేస్తారంటే, ఫైనాన్షియల్ గ్రోత్ రావడం మొదలు ఆయన ఈ చేంజ్ చేసే, ఆ చేంజ్ చేసే, ఈ ఫర్నిచర్ మార్చే, ఈ కార్ మార్చే, ఆ కొత్త లోన్ తీసేసుకో అని చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడే ఆ పద్మ వ్యూహంలోకి మనిషి గృహప్రవేశం చేస్తారు. రైట్? ఎక్కడో చేసినట్టు అనిపిస్తుంది కదా. రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ పద్మ వ్యూహంలోకి ఇరుక్కోకపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రుడు ధనకారకుడు, మనకారకుడు, తనకారకుడు అంటుంది ఆస్ట్రాలజికల్ సబ్జెక్ట్. ఈ ధన, మన, తన కారకుడు ఎప్పుడైతే ఆ చంద్రుడు అవుతాడో, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ లవ్లీ ప్లానెట్ టు అండర్స్టాండ్. ఇక్కడ మన ఇళ్లల్లో ఎవరెవరు అంటే ఎంత ఇళ్లలో వాళ్ళు ఉంటుంటే డిఫరెంట్. ఓకే, ఆ ఇళ్లలో మీరు కొన్ని ప్లేసెస్ని మీ ధన కార్నర్స్గా మీకు, అంటే అట్లీస్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ జనరలీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆర్ పెద్దవాళ్ళు కనుక ఉండి వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటే నేను మాత్రం వాళ్ళనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా తీసుకుంటాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎర్నింగ్ మెంబర్ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మై ప్రిన్సిపల్స్ విల్ నాట్ యాక్సెప్ట్. రైట్? సో నౌ హియర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి కారకమైన ఆ ధన కార్నర్స్ని కనుక మీ ఆస్ట్రాలజికల్ చార్ట్స్ రీత్యా, ఎవరి ఆస్ట్రాలజికల్ చార్ట్స్ రీత్యా? ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆస్ట్రాలజికల్ చార్ట్ రీత్యా గనక యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. లేదు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా రిటైర్ అయిపోయి ఉన్నారు, ఇంకా
సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ నుంచి రిటైర్ అయి ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ నుంచి కాదు, సో పెన్షన్ రాదు. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీని మొత్తం నెక్స్ట్ మెంబర్కి, ఎర్నింగ్ మెంబర్కి పాస్ ఆన్ చేసేసారు. వెరీ గుడ్. దెన్ ఆ సిచ్యువేషన్స్లో ఏం చేస్తాము అంటే, బేసిక్గా నేను చేసేది ఏంటంటే, ఆ పర్టిక్యులర్ మెంబర్ యొక్క వెల్త్ కార్నర్ని యాక్టివేట్ చేయడం హౌస్లో చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చేయడం ఎందుకు? ఆ వెల్త్ కార్నర్ని కనుక మనం యాక్టివేట్ చేసినట్లయితే మనీ ఫ్లో, ప్రమోషన్స్, స్టెబిలిటీ, సక్సెస్ ఇక్కడ కీ ఇస్తాం. ఇక్కడ మనం కీ ఇవ్వగానే ద చంద్రుడు కారకమైన zone, which is the northwest zone of the house, that will get activated. అప్పుడు ఏమవుతుంది, ద ఫైనాన్షియల్ సక్సెస్ ఫ్లో అనేది చాలా చక్కగా మనకి ఫ్లో అవుట్ అయిపోతూ ఉంటాయి. పర్టిక్యులర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క ధనకారకం, ఆ వెల్త్ కార్నర్ని మనం యాక్టివేట్ చేసేసాం. ఆ ప్లానెట్ ఎక్కడ సిచ్యువేటెడ్ అయి ఉన్నారు మనం చూసుకుంటాం యాస్ట్రాలజికల్ చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడు. అండ్ దెన్ అది చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ధనకారకం అయిన ప్లానెట్కి పర్టిక్యులర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి జరిగే దశల లార్డ్ యొక్క, ఆ లార్డ్ని కూడా మనం పిక్చర్లోకి తెచ్చి ఆ లార్డ్ యొక్క రెమెడీస్ని కూడా ఈ వెల్త్ కార్నర్ ప్లేస్తో మనం కనుక యాక్టివేట్ చేసినట్లయితే దెన్ దిస్ విల్ బి అ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ పర్మనెంట్ సొల్యూషన్ అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే జనరల్గా మేము వీడియోస్లో చెప్పే ఏ రెమెడీ అయినా కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతాయి, ఖచ్చితంగా అందరికీ వర్కౌట్ అవుతాయి. కానీ ఫర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకు వస్తారు? ఇందు మూలాన వస్తారు. ఆ ధన స్థానాన్ని కనుక మనం యాక్టివేట్ చేసుకున్నట్లయితే, అండ్ నేను ఆలోచించి చెప్తున్న రెమెడీ ఇది. ఇట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ధనస్థానాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత, దశల్ లార్డ్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత, దశల్ లార్డ్కి ధనస్థానానికి ఉన్న ప్లానెట్ని కనుక ఫ్రెండ్షిప్ అండ్ న్యూట్రాలిటీ కనుక ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతే అక్కడ ఈ రెమెడీస్ అన్ని లేకపోతే ఫెయిల్ అవుతాయి. ఓకే, టైం దొరికినప్పుడు feel free to get in touch with your personal astrologers, or if you believe us or if you trust us, wonderful, you're free to call us on those particular numbers given in the description. And please feel free to take an appointment for a detailed analysis and then we will do it. But temporary solutions definitely నేను చెప్పి మీకు హెల్ప్ చేస్తాను, ఎస్పెషలీ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. నార్త్ వెస్ట్ కార్నర్ని చాలా వీలున్నంత వరకు చాలా క్లియర్ అండ్ క్లటర్ ఫ్రీగా పెట్టండి. నార్త్ వెస్ట్ కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అన్యూజ్డ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఆ అన్యూజ్డ్ ఐటమ్స్ని తీసి బయటపడేసేయండి నిర్దాక్షిణ్యంగా. అన్యూజ్డ్ ఐటమ్స్ అంటే తర్వాత యూజ్ అవుతాయేమోనండి అని అంటే, లాస్ట్ 2 yearsగా మనం వాడని ఐటమ్స్ మనకి తర్వాత కూడా యూజ్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ అవి తీసి అవతల పడేసేయండి. అండ్ సెకండ్, try and wear more of whites, try and wear more of blues, light blues. Okay, do not wear grays, blacks. Earning member of the families, people who are into career. And then third step is take a, ఈ అమావాస్య తర్వాత నేను జనరల్గా నా క్లయింట్స్తో చేయించే రెమెడీ ఇది. టేక్ అ సినమన్ స్టిక్. సినమన్ స్టిక్ ఎక్కడ ఇరిగిపోయి ఉండకూడదండి. సినమన్ స్టిక్ లాంగ్గా ఉంటుంది కదా, ఇరిగిపోయి, దాల్చిన చెక్కలు ఇరిగిపోయి లేనివి, చుట్టూత ఒక చుట్టలు ఉంటాయి చూడండి, పాతకాలం తాతయ్యలు అందరూ చాలామంది కాల్చేవాళ్ళు చుట్టలు. ఆ చుట్టలాగా ఉండే బ్యూటిఫుల్ సినమన్ స్టిక్ ఉంటుంది కదా, ఆ బ్యూటిఫుల్ సినమన్ స్టిక్ని తీసుకుని 200 రూపాయల నోట్ని దాని చుట్టూ చుట్టండి. చుట్టేసి రెడ్ కలర్ థ్రెడ్తో కట్టి ఆ పర్టిక్యులర్ సినమన్ స్టిక్ బండిల్ని మీరు మీ క్యాష్ లాకర్లో కానివ్వండి, బీరువాలో కానీ పెట్టుకోండి. ఇవాళ రోజే వర్కౌట్ అవుతుంది, లేదా మళ్ళీ వచ్చే అమావాస్య తర్వాత చేయండి. అండ్ పాల్గొన అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి మిరాక్యులస్ పాడ్యమి, డు నాట్ మిస్ దిస్. అందుకనే నేను ఇవాళ మార్నింగ్ రిలీజ్ చేసేస్తున్నాను ఇది, సో దట్ సాయంత్రం పూట మీరు అందరూ చేసుకుంటారని. ఐల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ యూ డూ దిస్, అండ్ ఐల్ బీ వెరీ హ్యాపీ మీ లైఫ్లో ఫైనాన్షియల్ చేంజెస్ వస్తాయి. ఐల్ బీ వెరీ హ్యాపీ. చిన్న చిట్కా చేంజెస్ వచ్చినా ఐల్ బీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏదైనా సరే చిన్న దాంతోనే స్టార్ట్ అవుతుంది, అవును కదా. ఓషన్ అవ్వాలి అంటే చాలా డ్రాప్స్ ఆఫ్ వాటర్, లేక్స్, రివర్స్, నదులు, ఆ తర్వాత సముద్రాలు, తర్వాత ఓషన్స్, అంతే కదా. ఏది కూడా అన్నీ కూడా స్మాల్ స్టెప్స్, బేబీ స్టెప్స్తోనే స్టార్ట్ అవుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ రెమెడీ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, feel free
to like, share, and subscribe. We'll be very, very happy. And a lot of astrological aspects ఈ కంటెంట్ లో షేర్ అవుతూ ఉంటాయి. Wishing you a very, very happy life ahead. God bless you and happy living. Thank you.